ఇక గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ సమావేశం అజెండాపై బీఆర్ఎస్ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చినా 7 ప్రాజెక్టులకు మళ్లీ సమీక్షించడానికి వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి కార్యదర్శికి హరీష్ రావు ఒక లేఖ రాశారు. జీఆర్ఎంబీ ఎజెండాలో పలు అంశాలు వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే అజెండాతో సమావేశం కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలని, అవసరమైతే ఆ సమావేశాన్ని ముట్టడిస్తామంటూ కూడా బీఆర్ఎస్ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మనతో పాటు ఉన్నారు కరెస్పాండెంట్ చందు. ఓవర్ టు యు. జమీమా, ఈ నెల 18వ తారీఖున గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా జీఆర్ఎంబీలో పొందుపరిచినటువంటి ఎజెండాల అంశాలన్నింటినీ కూడా వెంటనే తొలగిస్తేనే ఆ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి. తెలంగాణలో ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చినటువంటి 7 ప్రాజెక్టులపై మళ్లీ సమీక్ష చేయాలని జీఆర్ఎంబీ చెప్పడానికి కూడా బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ కూడా రాశారు. ముఖ్యంగా జీఆర్ఎంబీ 18వ సమావేశం ఎజెండాలోని ఈ 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా కేంద్రం చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చినటువంటి దాన్ని జీఆర్ఎంబీ మళ్లీ సమీక్షించడం ఏంటంటే కూడా మండిపడుతుంది. ముఖ్యంగా సిడబ్ల్యూసీ జలశక్తి పరిశీలించిన తర్వాతనే అనుమతులు కూడా ఇచ్చింది. ముఖ్యంగా కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి, ముక్తేశ్వరం ప్రాజెక్టు, చెనకా కొరట, అదేవిధంగా మొండికుంట వాగు, కడెంగూడెం, సీతారామ ప్రాజెక్టులపైన కూడా ఏపీ అభ్యంతరం చెప్పడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా అనుమతులకు పునఃసమీక్షించే అవకాశం ఇస్తే భవిష్యత్తులో ప్రతి దానిపైన కూడా ఇలాంటి సమీక్ష చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా వాళ్ళు బీఆర్ఎస్ చెప్తా ఉంది. ముఖ్యంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ మీటింగ్ను ఖచ్చితంగా బహిష్కరించాలి. ముఖ్యంగా జీఆర్ఎంబీలో ఎజెండాలోని వివాదాస్పద అంశాలను తొలగించాలని కూడా ఇప్పటికే కేంద్రానికి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇదే ఎజెండాతో జీఆర్ఎంబీ మీటింగ్ కనుక కొనసాగితే ఖచ్చితంగా సమావేశాన్ని తాము వేలాది మందితో వచ్చి కూడా ముట్టడిస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రతి అంశాన్ని నిలదీస్తే తప్ప ఈ ప్రభుత్వానికి సోయి రావడం లేదు, ముఖ్యంగా ముఖ్యమంత్రికి సోయి రావడం లేదనుకుంటే ఇప్పటికే హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే ఎందుకు నూరు మెదపడం లేదు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు మాట్లాడడం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి అంశాలపై ఎందుకు మాట్లాడడం లేదని కూడా అంటున్నారు. ముఖ్యంగా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే కూడా ముందుగా స్పందించి ఉంటే ఇలాంటి సమస్య వచ్చేది కాదు, దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు గండిపడుతున్నటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొస్తుంది. ముఖ్యంగా లేఖలతో పనులు కావు, ఖచ్చితంగా తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేయాల్సిందే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఎజెండా నుంచి తొలగించే వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టుపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అవసరమైతే ఆ అంశాలను వెనక్కి తీసుకోకపోతే జీఆర్ఎంబీ సమావేశానికి డుమ్మా కొట్టాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. ముఖ్యంగా అలా కాకుండా రాజకీయ అవసరాల కోసం మీటింగ్కి వెళ్ళి అక్కడ తెలంగాణ ప్రాజెక్టులకే ఏపీ చెప్పినట్టు తలాడుస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఊరుకోదు, ఖచ్చితంగా పోరాటానికి దిగుతుంది. అవసరమైతే ఆ రోజు సమావేశాన్ని కూడా ముట్టడిస్తామని కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితుల్లో మొత్తంగా చూస్తుంటే జీఆర్ఎంబీ సమావేశం ఈ నెల 18వ తారీఖు జరగబోతుంది. ఇది మొత్తంగా రాజకీయంగా కూడా ఈ తెలంగాణలో ఒక హీట్ ఎక్కిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు పోలవరం, బనకచెర్ల సంబంధించిన ప్రాజెక్టును అటు బీఆర్ఎస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరుపుతున్నాం, మేము కూడా దాన్ని అడ్డుకుంటామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కానీ ఈ ప్రభుత్వం గట్టిగా తమ వాదనను వినిపించడం లేదు అనేటువంటిది బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం మంగ కలిగినా కూడా బీఆర్ఎస్ ఇక్కడ పార్టీగా చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలను ఖచ్చితంగా తిప్పికొట్టాలి, ఈ ప్రభుత్వం తిప్పి కొడితేనే తెలంగాణకు మేలు జరుగుతుందనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ జీఆర్ఎంబీ సమావేశానికి సంబంధించిన అంశం మాత్రం రాజకీయంగా ఒక హీట్ అయితే పుట్టిస్తుంది. మరి ఈ రోజు మంత్రి శ్రీధర్బాబు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా జీఆర్ఎంబీ సమావేశానికి వెళ్తాం, తమ వాదనను బలంగా వినిపిస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ అసలు ఈ సమావేశానికి వెళ్ళకూడదంటూ కూడా కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా సమావేశంలో మాట్లాడుతూ అసలు ఈ ప్రభుత్వ పెద్దలకు ఏమాత్రం సోయి లేదు, ఎందుకు వెళ్తున్నారు, ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులపై అంత పునఃసమీక్షించాలని పెట్టినాక కూడా ఇంకా మీటింగ్ను బహిష్కరిస్తే ఖచ్చితంగా కొంత ఫలితం అయితే లభిస్తుందనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జమీమా, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.